యుద్ధం జరుగుతున్నప్పుడు స్కూల్ ఎందుకు నడుస్తుంటుంది? స్కూల్ నడవదని తెలుసు. బట్ స్కూల్లో పిల్లలు ఉండేలా చూస్తున్నారు, తల్లిదండ్రులు ఉండేలా చూస్తున్నారు. వాళ్ళందరినీ చుట్టూ పెట్టి మధ్యలో తీవ్రవాదులు ఉంటారు. ఇలాంటి వాటిని తెలిసి గతంలో ఇజ్రాయెల్ అయితే నిర్మోహమాటంగా ఆ దాడులకు పాల్పడుతోంది. తీవ్రవాదులు చచ్చిపోతారు, అందులో సాధారణ ప్రజలు చచ్చిపోతారు. కానీ చచ్చిపోయిన తీవ్రవాదులను కూడా సాధారణ ప్రజలుగానే చూపెడుతుంది అంతర్జాతీయ మీడియా. ప్రస్తుతం అట్లాంటిదే గాజా మీద శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ కమాండర్ కంట్రోల్ సెంటర్, ఆయుధ డిపో నడుస్తున్నాయనే అనుమానంతో డెయిర్ అల్ బలాహ్లో పాలస్తీనియన్లు తలదాచుకున్న బాలికల పాఠశాల మీద ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో పాఠశాల తరగతి గదులన్నీ శిథిలాలు దెబ్బగా మారినాయి. 7 మహిళలు 7 చిన్నారులు సహా 30 మంది మృతి చెందితే 100 మంది గాయపడ్డారు. జువైదా పట్టణం సహా సెంట్రల్ గాజాలోని పలు ప్రాంతాల మీద శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 4 చిన్నారులు సహా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా పాలస్తీనా ప్రభుత్వం ప్రకటించింది.